హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈరోజు రావు గారు రాజ్భవన్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసేస్తాను. మరి కూతంత ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కూతంత చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేయండి. మరి ఎవరు బాబు వచ్చిన వాళ్ళు? ఓహోహో, 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన వైసీపీ నేతలకు, ముఖ్యంగా పాలిగాళ్లుగా జగన్ రెడ్డికి పాలకి మోతున్న అంబటి, పేర్ని, గుడివాడ, అమర్నాథ్ ఇలాంటి వాళ్ళకి సిగ్గు రాలేదేమో అనిపిస్తా ఉంది. 2 చోట్ల ఓడిపోయావు, వార్డు మెంబర్గా కూడా గెలవలేవు అని కూతలు కూసిన వాళ్ళు అందరికీ కూడా అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వనట్టు బీరాలు పలికిన వాళ్ళందరితో పాటు వాళ్ళ బాస్ కూడా అసెంబ్లీ వైపు చూడాలంటే వణికిపోయేలా చేసిన పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తా అంటూ తొర్రిపళ్ళ నాని జుట్టుకు రంగేసుకుని దిగబడ్డాడు. సరే, ఏం మాట్లాడతాడో ఇందవరండి. ఇదిగో పేరుని మిమ్మల్ని సన్నాసులను చేసేసి తన పంతం నిలబెట్టుకున్న పవన్ పై ఏం ఏడుతావో ఏడుపు, నీ ఏడుపు ఏందో ఏడిసేయి. సనాతని అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు వారు నిన్న భారతదేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాలు, ఒక 10-15 రాష్ట్రాల్లో ఉన్నటువంటి జన సైనికులందరినీ కూడా వైజాగ్ లో కూర్చోబెట్టి ఆయన చెప్పింది ఏంటంటే, దసరాకి పూజ చేయండి, పూజ చేసి ఆయుధాల చేతబూని రోడ్ల మీదకి రండి అన్నారు. దేనికన్నా ఆయుధాలు చేతబూని రోడ్ల మీదకి వచ్చి ఏం చేయాలి? పోనీ ఇదేదో ఆయుధాలు చేతబూని యూరియా ఇప్పించండి అని చెప్పాలి కదా. ఎవరైతే బ్లాక్ మార్కెట్లో యూరియా బస్తా 700 నుంచి 800 రూపాయలకు అమ్ముతున్నారో ఆ షాపులకి వెళ్ళి మీ ఆయుధాలతో వాళ్ళని ఏదో ఒకటి చేసి రైతులకి 350 రూపాయలకో 250 రూపాయలకో 400 రూపాయలకో ఏ రేటు ఉంటే, ఎంఆర్పి ఎంత ఉంటే ఆ కంపెనీని బట్టి ఆ రేటుకి ఇప్పించండి అని చెప్పాలిగా. పేదల బియ్యం బొక్కేసి అడ్డంగా దొరికిపోయి చంద్రబాబు కాళ్ళు గడ్డాలో పట్టుకుని ఏడ్చిన నువ్వేనా పేరుని? నీ ఎదవేటకరలాడేది. ఒకసారి మోకం అద్దంలో చూసుకునేడు, ఆ కాళ్ళ కింద క్యారీ బ్యాగులు చూస్తూ ఉంటే తాగి లివర్కి పని చెబుతావేమో అనిపిస్తా ఉంది. ఆయన రాజకీయానికి ప్రత్యక్ష ఎన్నికలకు టాటా చెప్పి సన్యాసం తీసుకున్న సన్నాసి. నీకు పవన్ గురించి మాట్లాడే అర్హత ఉందా? దేశం అంతా పవన్ అంటే ఏంటో తెలుసుకుంది. ప్రధాని దగ్గర నుంచి సీఎంల వరకు పవన్ రేంజ్ ఏంటో అందరికీ తెలుసు. అంతెందుకు, నేను ఒక వీడియో చూపిస్తా చూడు, అప్పుడు పవన్ సామర్థ్యం ఏంటో తెలిసి వస్తుంది. ఓ పాలు చూడు. ఇదిగో ఎవరక్కడ? ఓ పాలు పేరుని అనిగడికి ఐపీపీ తెచ్చిపెట్టే ఆ వార్నింగ్ ఓ పాలు ప్లేస్ చెయ్యండి. బలి చక్రవర్తి కూడా వామనుని చూసి ఇంతేనా అన్నాడు. నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని. ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమణకంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. చూసేవా పేరుని? నువ్వే కాదు, మేము 100 వీడియోలు ఇలాంటివి ప్లే చేయగలం. ఆయన మగాడు మొనగాడు అంటే పవన్ కదా. చూసేవా, 1.5 ఏడాది క్రితం ఏం చెప్పాడో, ఏం జరిగింది చెప్పి మరీ దెబ్బ కొట్టాడు. చూసుకో, మీలాగా మంగళవారం కబుర్లు చెప్పడు పవన్. ఆదపాతాల్లో కానీ తొక్కేస్తా అన్నాడు, తొక్కి చూపించేసాడు. ఇది ఒక్కటి సాలు, నువ్వు మీ జగన్ రెడ్డి 100 సార్లు ప్లే చేసుకుని ఆడవడానికి. 151 సీట్లు ఉన్నాయని విర్రవీగితే ఏమైంది? డమాల్మని 11కి పడ్డారు. అది పవన్ కళ్యాణ్ అంటే, అది పవర్ అంటే, అది పవర్ స్టార్ అంటే. నువ్వు డిక్కీలోన ముఖం వేసుకుని 100 చెప్పినా ఆకాశం మీద ఉమ్మేసినట్లు నీ ముఖం మీదే పడుతుంది తారు డబ్బా. ఇదో చూడు, తారు డబ్బా ముఖం వేసుకుని ఎందుకు ఆ కోతలు? ప్రభుత్వం మీదే కదండి, మరి ఎవరిని చంపమని చెప్తున్నారు? వైసీపీ వాళ్ళని చంపమని ఆయుధాలు తీసుకొచ్చి దేనికి చెప్పండి? దసరాకి పూజ చేసి ఆయుధాలు చేతబూని రోడ్డు మీదకి రమ్మన్నారు.
రోడ్డుకి మీదకి రమ్మని చెప్పండి, పని మంచి చేయించండి, యూరియా కోట్లకి వెళ్ళమని చెప్పండి. రాష్ట్రంలోని రైతాంగం అంతా కూడా ఆఖరికి పిఠాపురంలో కూడా యూరియా కోసం అల్లాడుతున్నారు. నత్రజని లేక విలవిలాడుతున్నారు, దొరకక. బ్లాక్ మార్కెట్. రైతు భరోసా కేంద్రాలను తీసేశారు. గత 5 ఏళ్లలో ఏ ఒక్క రైతైనా యూరియా అందలేదు, నత్రజని అందలేదు మాకు అని చెప్పి రోడ్డు ఎక్కినోడు ఎవడన్నా ఉన్నాడా? ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ఏం జరుగుతుంది? తెలుగుదేశం వాళ్ళు మొత్తం యూరియా కట్టలు బ్లాక్లు అమ్ముకుంటున్నారు, ఎత్తుకుపోతున్నారు. ఆఖరికి ఉచితంగా రైతుకి ఇచ్చేటువంటి వేరుశనక్కాయ విత్తనాన్ని కూడా అమ్ముకుంటున్నారు. బాబు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం వాళ్ళు. ఇప్పుడేంటి టీడీపీకి జనసేనకి మధ్య చిచ్చు పెట్టి మీరు లాభం పొందాలని చూస్తున్నారు, అంతేనా? అది అయ్యే పని కాదులే. 15 ఏళ్ల పాటు ఈ బంధం ఇలాగే ఉంటుందని పవన్ గట్టిగా చెప్పాడు. అందుకేగా నువ్వు వచ్చి వాగుతూ ఉన్నావు. ఇంకా జగన్ పాత చింతకాయ పచ్చడి స్ట్రాటజీలే పట్టుకుని ఊగులాడుతున్నావు. ఇంది పేరుని కొంచెం అప్డేట్ అవ్వమను. జగన్ 2 కాదు 0 అయ్యేలా ఉన్నాడు. లేకపోతే ఏంటి, పవన్ తిట్టడానికి అయితే అంబటి, లేదంటే నువ్వు, అది కాదంటే ఆ కోడిగుడ్డ అమర్నాథం గాడు. ఏళ్ళైనా ఓహో వీళ్ళంతా కాపులు కాబట్టి కాపులతోనే అదే సామాజిక వర్గానికి చెందిన పవన్ని తిట్టించాలని కాబోలు. ఇవే ఈ చిత్తూరు నాగయ్య కన్నాంబ కాలం నాటి చీప్ ట్రిక్సే వద్దు అనేది. ఈసారి 11 నుంచి 0కో 1కో పడిపోతాడు. 1 కూడా రాదని మొన్న పులివెందుల జార్పిటిసి ఎన్నికల్లో తేలిపోయింది కదా. ఎందుకు వచ్చిన రాజకీయాలు చెప్పు. మూసుకుని ఇంట్లో కూర్చుని ఆవదంతో వేసిన దోశలు గుంట పునుగులు తినక. న్యూట్రలిస్ట్ అంటారు కాసేపు కొన్నాళ్ళు కొత్తలో, తర్వాత సెక్యులరిస్ట్ అంటారు. అయిపోయింది న్యూట్రలిస్ట్ అయిపోయింది, సెక్యులరిస్ట్ అయిపోయింది, లెఫ్టిస్ట్ అయిపోయింది, సోషలిస్ట్ అయిపోయింది, ఫండమెంటలిస్ట్ అయిపోయింది, రైటిస్ట్ అయిపోయింది. ఇప్పుడు నిన్న మొన్న చెప్తున్నారు యూనివర్సలిస్ట్ అని. మీ భావజాలం యూనివర్సలిజం అంటున్నారు. అంటే ఇన్ని లిస్టులు అయిపోయి చివరికి ఇంకేం మిగిలినాయో మరి. కాబట్టి నేనేం విమర్శించట్లా మిమ్మల్ని తప్పు పట్టలా. మిమ్మల్ని తప్పు పడితే కూడా మీకు బాగా కోపం వచ్చేస్తుంది. బాగా పళ్ళున్న చెట్టుకి రాళ్ళు వేస్తారంటారు. నాకైతే పళ్ళేం కనపడతలే మీ చెట్టుకి నాకేం పళ్ళు కనపడట్లా మీ మీద రాళ్ళు వేయటానికి. కాబట్టి నేను రాళ్ళేసే పనిలో లేను. తొర్రి పళ్ళనాని రాళ్ళు కాదు నీ మీద చెప్పులేయాలి. అయినా పళ్ళే లేని చెట్టుకు జనసేన అయితే 11 సీట్లు ఉన్న మీరేటి కళకళ్ళాడి చెట్ట, మోడువారిని చెట్ట. నీ తొర్రి పళ్ళలాగే మీకు కూడా చాలా సందులు గొంతులు ఉన్నాయి. చెప్పాను కదా పవన్ అనే రేంజ్ నీది కాదని. పక్కకి వెళ్ళి ఆడుకో పో. సరే ఫైనల్గా ఏం చెబుతావు చెబుతోబ్బే. ఆలోచించండి జన సైనికులు కానీ, లేదా వారేం చెప్తారు, మనం సర్దుకోవాలి అంటారు. సర్దుకోవటం అంటే ఎట్లా? మీరు సర్దుకున్నారా? మీ అన్నయ్య గారికి రాజ్యసభ అడిగారు. నారా లోకేష్ గారు నా సానా సతీష్, నా గుండెకాయ నా సానా సతీష్కి తప్పితే ఇది ఇవ్వటం కుదరదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నాన్నగారితో చెప్పారు. మన లోకేష్ గారు వాళ్ళ నాన్నగారితో చెప్పారు, నాన్నగారు నా సానా సతీష్కి తప్పితే ఆ రాజ్యసభ ఇవ్వటానికి వెళ్ళేది ఎవరికి అని చెప్పారు. మరి మీరు సర్దుకున్నారా? కార్యకర్తలను సర్దుకోమంటున్నారు, జన సైనికులను సర్దుకోమన్నారు. మీరు సర్దుకోలేదుగా. మీ అన్నయ్య గారికి మంత్రి పదవి ఇస్తానని లెటర్ ప్యాడ్ మీద తీసుకున్నారు. మీరు ఎమ్మెల్సీని చేశారు మీ అన్నయ్య గారిని. మరి సర్దుకోవాలి కదా. కార్యకర్తలను సర్దుకోమంటున్నారు. ఇక వాళ్ళు ఎంతసేపు జెండా మోయటం అని మీరు ముందు చెప్పారు కదా. మోసి ఆ జెండా మోసి, ఈ జెండా మోసి, కమ్యూనిస్ట్ జెండా మోసి, తెలుగుదేశం జెండా మోసి, బీజేపీ జెండా మోసి, బీఎస్పీ జెండా మోసి, సిపిఐ జెండా, సిపిఎం జెండా, మళ్ళీ తెలుగుదేశం జెండా, మళ్ళీ బీజేపీ జెండా, ఇంకెన్ని జెండాలు మోసి వాళ్ళ కాయలు కాసిపోతున్నాయి. మహారాష్ట్ర వెళ్తేనేమో అక్కడ ఇంకెవడెవడో జెండా, మన తమిళనాడు వెళ్తే ఇంకెవడో జెండా. ముందు జెండా పీకేయబోతున్న మీ పార్టీ సంగతి గురించి ఏడితే మంచిదేమో ఆలోచించు. క్యారీ బ్యాగులని అయినా రాజకీయ దుకాణాన్ని ముగించి నీ కొడుకుని తీసుకొచ్చి ఫ్లాప్ అయ్యావు. సిగ్గులేదా? పేదల బియ్యం కొట్టేసినందుకు నిన్ను నీ కొడుకుని లోపలేసి మక్కలేరు కదా అనే వరకు నీ ఎటకారాలు మానవు. నీ ఇలా ఎటకారాలు ఆడితే కింద నుంచి గుడ్డుకారం కుక్కే రోజు ఎంతో దూరంలో లేదు. అంచేత ఇదిగో చెప్పినంత వరకు సాల్లే. చల్ దొబ్బే. నువ్వు నీ సన్నాసి ముఖం వేసుకుని పో.